సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. యేసయ్య చేసిన ఈ యొక్క ప్రసంగము ప్రపంచమంతటా చాలా సుపరిచితం. ఆయన చెప్పిన ఈ బియాటిట్యూడ్స్, ఈ యొక్క ధన్యతలు, సుప్రీం బ్లెస్సెడ్నెస్, ఇవన్నీ కూడా చాలా గొప్పవి, పరలోక సంబంధమైనవి, ఉన్నతమైనవి, సర్వోన్నతమైనవి. అవిటిని మనము హృదయంలో తీసుకోవాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రభు గురించి ఇది రాయబడి ఉంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె చెప్పుడి అనున్నది. యేసుక్రీస్తును గురించి చెప్పబడింది. ఇదిగో నీ రాజు సాత్వికుడై, ఆయన సాత్వికుడై ఈ లోకములో మనకు జ్ఞాపకం చేశాడు. నా రాజ్యము పరలోక సంబంధమైనది, నా రాజ్యము సత్య సంబంధమైనది, ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు. ఆయన ఈ భూమిని స్వతంత్రించుకున్నాడా? ఏమైనా రాజ్యం సంపాదించాడా? ఆయనకు తల వాల్చుకోవడానికి కూడా చిన్న ఇల్లు కూడా లేదు, స్థలం లేదు. అంత పేదరికములో, అంత దరిద్రములో జీవించాడు యేసయ్య. ఆయనకి హ్యాస్ నో మనీ అట్ ఆల్. ఏమీ లేవు ఆయనకి. వస్త్రాలు కూడా అందరిలాగే మురికి బట్టలు, శిష్యులందరిలాగే. ఆయన గుర్తుపట్టలేకపోయేవారంట. అందరిలో ఒకడు. ఆయన సాత్వికుడ, ఇదిగో నీ రాజు. ఆ సాత్వికులు ధన్యులు, ఆ క్రొత్త భూమి ఆకాశమును స్వతంత్రించుకొందురు అని తేటగా, డైరెక్ట్గా, తిన్నగా, సూటిగా దేవుడు మన ముందు పెట్టాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన సాత్వికుడు. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుని కుమారుడిగా ఉండి ఈ లోకానికి వచ్చి దేవునికి అప్పగించుకొని ఆ తండ్రి యొక్క మాటను విని ఆయన వాక్యమునకు అప్పగించుకున్నాడు. సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు. కాబట్టి దేవుని వాక్యానికి అప్పగించుకున్న వారే సాత్వికులు. దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఎవరు అంగీకరించాలి? అందరం అంగీకరించాలి. నేను, మీరు, ప్రతి మనిషి అంగీకరించాలి. మనమందరము ఆ దేవుని వాక్యమును అంగీకరించే సాత్వికముతో రిసీవ్ చేసుకుంటే మన ఆత్మను రక్షిస్తుంది ఆ వాక్యమే. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు మోషే గురించి. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. దేవుడిచ్చిన సాక్ష్యము చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మోషే ఈ భూమి అందంతటా సాత్వికుడు, కానీ ఆయన పరలోక రాజ్యం చేరాడు. ఈ లోకములో దేనిని ఆయన స్వతంత్రించుకోలేదు. ఏ భూమి ఆయనకు దొరకలేదు. ఆయన రాజ్యమును వదిలేశాడు. ఫరో కుమార్తెకు కుమారుడిగా అనిపించుటకు ఆయన ఇష్టపడలేదు. ఆయన వదిలిపెట్టి వచ్చేశాడు. దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి, శ్రమ అనుభవించడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన వాగ్దానము కొరకు కనిపెట్టాడు. ఆ ప్రభునందు ఆయన చేర్చుకొనబడ్డాడు. ఆయన సాత్వికుడు ఎందుకంటే ఆయన దేవుని మాటకు లోబడి ప్రతి మాట చేశాడు, ప్రతి పని చేశాడు. ఆయన స్వతంత్రించుకున్నాడు పరలోక రాజ్యం. కాబట్టి సాత్వికులు అంటే దేవుని ఎదుట ఆయన వాక్యమును అంగీకరించేది వారు. మోషే హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ స్కిల్ఫుల్. ఆయన రాజకుమారుడు, ఆయన మిక్కిలి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, చాలా ఉన్నతమైన శ్రేణిలో, ఉన్నతమైన స్థితిలో ఆయన పెరిగాడు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి ప్రభు చెప్పిన మాటకు తల వంచాడు. అదే దేవుడు అన్నది. మోషే భూమి మీద అంతటిలో అందరిలో సాత్వికుడు. మనము దేవుని మాటను తీసుకొని మళ్ళీ మన కామన్ సెన్స్తో ఆలోచించి, మన హృదయంతో ఆలోచించి, మనకు మంచిగా ఉంటే తీసుకుంటాం. లేకపోతే ఆ దేవుని మాటను మళ్ళీ మేకప్ చేసి, దాన్ని అలైన్ చేసి, రకరకాల తయారు చేసి అప్పుడు తీసుకుంటాం. ఇది దేవుని వాక్యం. వారు భూలోకం స్వతంత్రించుకొనరు, రక్షించబడరు. ఆ ప్రభు వాక్యమును సాత్వికముతో అంగీకరిస్తే మన ఆత్మను ఆ వాక్యము రక్షిస్తుంది. అందుకనే దైవజనుడైన మోషే సాత్వికుడు, కానీ ఆయన కానాను స్వతంత్రించుకొనలేదు. కానీ శాశ్వతమైన పునాదులు గల పట్టణము, ఆ పరలోకపు ఆ రాజ్యమును ఆయన స్వతంత్రించుకున్నాడు. అదే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. అదే సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు. దే విల్ ఇన్హెరిట్ ద ఎర్త్. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము పరలోక రాజ్యములో దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఈ లోకంలో భూమి ఆకాశమును గతించిపోను, కానీ నా నోటని వచ్చిన ఒక
చిన్న పొల్లైనను సొన్నైనను గతించిపోదు అని ప్రభు చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఎప్పటికీ గతించదు. కాబట్టి దేవుని యందు మనము సాత్వికులుగా ఉండాలంటే ఆయన మాటను మనం అంగీకరించాలి. రకరకాల వ్యాఖ్యానాలు. కొందరు అంటారు మహాత్మా గాంధీ సాత్వికుడు, ఆయన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. అవి కాదండి యేసయ్య చెప్పింది. మదర్ తెరిసా సాత్వికముతో అందరినీ స్వతంత్రించుకుంది. అలాంటివి కాదండి. అలాంటి అవివేకమైనవి దేవుడు చెప్పలేదు. మన అవివేక మనసుకి, మన అవివేక హృదయానికి, ఈ లోకాన్ని ప్రేమించి జీవించే హృదయానికి రకరకాలుగా అర్థమవుతాయేమో. అలాంటి సాత్వికం కాదండి. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరంటే ఆ భూమి ఈ లోకంలో భూమి కాదు, ఆ భూమి పరలోకములో. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పాడు, మీరు దేవునిని నమ్ముచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళ్తున్నాను, సిద్ధపరచుదును. నేను మరలా వచ్చేదను, మిమ్మల్ని తీసుకొని పోతాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములో మనకు స్థలము, ఆ భూమి దేవుడు మనకిస్తాడు. అక్కడ మనం స్వతంత్రించుకుంటాం. దాని గురించి ఇక్కడ యేసయ్య తెలియజేశాడు. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మనము దేవుని రాజ్యములో చేర్చబడతాం, ఉగ్రతను తప్పించుకుంటాం ఎప్పుడైతే మనం సాత్వికులమై దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తామో, ఫాలో అవుతామో, అప్పగించుకుంటామో, అప్పుడు దేవుని ఉగ్రత నుండి విడిపించబడి, తప్పించబడి ఆయన రాజ్యంలో చేర్చబడతాం. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశం అది ప్రభు మన ముందు పెట్టాడు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. చూడండి, పాతవన్నీ గతించిపోయినవి, అవన్నీ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము దేవుడు మనకు సిద్ధపరిచాడు. అది పరలోక రాజ్యము. దానికోసము మనము కనిపెట్టాలండి. అది ప్రభు మన ముందు పెట్టాడు. అంటే సాత్వికులంటే దేవుడు మనకు చెప్పిన అర్థం ఏమిటంటే, మనము సాత్వికముతో ఆయన వాక్యమును అంగీకరించడమే, సాత్వికముతో ఆయన మాటను అంగీకరించడమే. ఈ లోకంలో సాత్వికులు వేరు, దేవుని ఎదుట సాత్వికులు వేరు. మోషే దైవజనుడు దేవుని ఎదుట సాత్వికుడు. ఆయన మనకు మాదిరిగా దేవుడు ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుని కుమారుడిగా ఉండి ఈ లోకానికి వచ్చి దేవునికి అప్పగించుకొని ఆ తండ్రి యొక్క మాటను విని ఆయన వాక్యమునకు అప్పగించుకున్నాడు. సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. ఆత్మ ఫలములో దేవుడు ఉంచాడు ఆ సాత్వికం అనేది. ఆత్మ ఫలము అంటే ఆ 9 లక్షణాలతో కూడిన ఒకటే ఫలం ఆత్మఫలం. అంటే అందులో ఆ 9 లక్షణాలు ఉండాలి. అందులో సాత్వికం దేవుడు మన ముందు పెట్టాడు. దేవుని యొక్క వాక్యమును మనం అంగీకరిస్తేనే దేవుని యందు ఆత్మ ఫలములు మనం ఫలిస్తాం. సాత్వికముతో అంగీకరించినప్పుడే ప్రభునందు మనము ఆయన బిడ్డలుగా ఉంటాం. మన ఆత్మను దేవుడు ఆయన వాక్యం ద్వారా రక్షిస్తాడు.